మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 2025లో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఈవెన్ సమ్మర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మహాశివరాత్రి తర్వాత ప్రశాంతంగా పిల్లలతో కలిసి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? మనకి 2025 అండి. దీంట్లో మనకి 2nd మార్చ్ వచ్చేసి విజయవాడలో ఉంటుంది. అలాగే 8th మార్చ్ వచ్చేసి అనంతపురంలో ఉంటుందండి. 23 మార్చ్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంటుంది. 30 మార్చ్ వచ్చేసి తిరుపతిలో ఉంటుంది. అలాగే మనకి స్పెషల్ క్లాస్ వచ్చి హైదరాబాద్లో ఉంటుందండి. 6వ తారీఖు ఏప్రిల్. స్పెషల్ క్లాస్ గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎందుకంటే హెవీ రష్గా ఉంటుంది కాబట్టి 3-4 నెలలకు ఒకసారి పెడతాం కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి. స్పెషల్ క్లాస్ ఖచ్చితంగా స్పెషల్గానే ఉంటుంది. ఖచ్చితంగా మీరు అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. అలాగే 13th ఏప్రిల్ నుంచి మనకి రాజమండ్రిలో ఉంటుందండి. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే క్లాసులు అనేవి చాలా రష్గా ఉన్నాయి కాబట్టి ముందు సీట్లో మీరు ఉండే ప్రయత్నం చేయండి. ప్రీవియస్ వీడియో అంటే 705వ మనీ మంత్ర వీడియోలో ఒక మనిషి తను ఏ విధంగా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆలోచన స్థాయి మారుతుంది, ఒక చోట ఆగిపోతే తన జీవితం ఏ విధంగా ఆగిపోతుంది అని చెప్పడానికి మాత్రం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఈవెన్ నేను కూడా పర్సనల్గా నేర్చుకోవడానికి అవకాశం దొరికింది అని చెప్పేసి అనిపించింది నాకు కూడా. ఎందుకు అని అంటే నిజంగానే మన దాంట్లో ఒక క్రియేషన్ స్టార్ట్ అయిన తర్వాత అది తెలియకుండానే మార్పులు చేర్పులు చేసుకుంటూ కూడా సొసైటీలో అంటే మన బాడీయే ఉంది అన్నీ నేర్చుకుంటూ ఉంటుంది. మన తల్లి దగ్గర నుంచి మన జీవితం స్టార్ట్ అవుతూ ఉంటే నాన్న, కుటుంబం, సమాజం అలా ఒకదానికొకటి ఇమిడీకృతం అయిపోయి మనిషి వాతావరణంతో పాటు ఆలోచన స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక వాతావరణం కంఫర్ట్ జోన్లో మనం ఆగిపోయి ఉంటామో ఇంకా ఆ రోజే మన ఆలోచనలతో పాటు అన్ని కాబట్టి ఇమ్మీడియట్లీ మనం సృజనాత్మకంగా ఆలోచించడం మొదలు పెడితే మళ్ళీ నీ జీవితం అనేది సృష్టి ప్రారంభం అవుతుంది. బిగ్ బ్యాంగ్ థియరీని కూడా తీసుకొచ్చి దాన్ని ఒకసారి సృష్టి ప్రారంభం సాగదు కదా, అది ప్రయాణిస్తూనే ఉంటుంది అనంతంలోకి. అక్కడ ఏం చెప్పాడంటే ఇన్ఫినిటీ ఇంటూ ద ఇన్ఫినిటీ అంటే అనంతం అంతంలోకి ప్రయాణం చేస్తాను. రియల్లీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందుకే నా పేరు అనంత. 706వ మనీ మంత్ర వీడియో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు శారీరకపరమైన జ్ఞానం గురించి మాత్రమే అవగాహన కలిగి ఉన్నాం మనం. కానీ ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే ఇది కేవలం మనం చూస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే మన బాడీ కావచ్చు, దీన్ని మాత్రమే డెవలప్ చేస్తుంది మనకి. ఓకేనా? కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చాలామందికి డబ్బులు వస్తుంది కూర్చుని దగ్గర అనే క్వశ్చన్ ఇంక ఇప్పటికీ ఉంది. ఎందుకంటే పాత వాళ్ళైతే వాళ్ళకి తెలిసిపోయింది అసలు డబ్బులు వస్తుంది, క్లాస్లోకి వచ్చారు లేదా ఇన్ని వీడియోలు విన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నా వీడియోలు చూసే వాళ్ళకి ఏముంటుంది, ఇదేదో కొత్తగా ఉంది, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ సృష్టిలో ఎవరు చేయలేనటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియను మనం చేసాం. అర్థమైందా? ఎప్పటివరకు ఈ సృష్టిలో ఎవరు చేయలేనటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ ప్రయోగాన్ని మనం ఇంట్రడక్షన్ చేసాం జనాలకి. అదేంటి ఇది ఆశ్చర్యంగా ఉంది కదా, ఇప్పటివరకు ఎవరు చేయలేదా అని. ఎందుకంటే మామూలుగా కాదు కదా, ఈ మాట చెప్పడానికి కూడా గట్స్ ఉండాలి. మనం ఏం చెప్పామంటే కాస్మిక్ రే సొల్యూషన్స్ అన్నాం మనం. అంటే విశ్వశక్తి ద్వారా నీ యొక్క సమస్య నువ్వే పరిష్కరించుకోవడం. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే నీ శారీరక జ్ఞానంతో నువ్వు ఏదైతే చేస్తున్నావో అది కేవలం పరిమితి మాత్రమే. అర్థమైందా? ఎప్పుడైతే నీ మానసిక ఇంద్రజ్ఞానంతో ఏదైతే చేస్తున్నావో అది అపరిమితం. దాన్నే మనం అతీంద్రియ శక్తి అంటాం. అర్థమైందా? మీలో ఉన్న అతీంద్రియ శక్తి మీకు తెలియకుండానే దాన్ని మేల్కొల్పడం జరిగింది. అర్థమైందా? అది ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, మన సబ్జెక్టులో డబ్బులు ఎలా వస్తాయి, నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా ఎలా వస్తాయి అనే విషయం మీద మనం పరిశీలించినప్పుడు ఏం జరిగిందంటే విచిత్రమైన కొన్ని విషయాలు మనకు బయటపడ్డాయి. ఎందుకంటే ఈ భూమి పుట్టప్పటి నుంచి ఈ యొక్క ఎనర్జీ పనిచేస్తుందని నేను ఎన్నోసార్లు గతంలో చెప్పాను. ఓకేనా? మీకు తెలియకుండా మీరు ఆ శక్తిని ఎన్నోసార్లు ఉపయోగించుకున్నారు. కానీ ఇది అది అని తెలియదు మీకు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు బుద్ధి తెలిసినప్పుడు చిన్నగా ఉన్నారు మీరు, మీ నాన్నగారు ఆఫీస్కి వెళ్ళారు లేకపోతే డ్యూటీకి వెళ్ళారు. వచ్చేప్పుడు మీ నాన్నగారు పలానా వస్తువు తెస్తారు, ఓ క్యాడ్బరీ చాక్లెట్ ఇంకేదో తెస్తారని మీరు పదే ఉంచారు. ఊహించినప్పుడు ఏమైంది, ఆయన అంత బిజీలో కూడా అనుకోకుండా ఏదో షాప్ దగ్గర ఆగి అది తీసుకొని వచ్చాడు. ఓకేనా? తీసుకొని ఇంటికి రాగానే సడన్గా మీరు ఎదురుగుండా వెళ్ళేసి నాకు చాక్లెట్ తెచ్చావు అని అడిగారు. అతను కూడా తీసుకొచ్చారని చెప్పేసి మీ చేతిలో పెట్టాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మీరు అతనికి చెప్పలేదు, అతను తెస్తున్నట్టు మీకు చెప్పలేదు. ఇది ఎలా జరిగింది అంటే ఇక్కడ నీ యొక్క ఆలోచన తరంగాల ఫ్రీక్వెన్సీ వెళ్ళి అతని యొక్క మస్తిష్కాన్ని తగిలి నీకు కావాల్సిన దాన్ని సృష్టించింది. ఇక్కడ అతను తీసుకురాలేదు, దాన్ని నువ్వు సృష్టించుకున్నావు. ఈ పాప ఏం చేసిందంటే ఓ క్యాడ్బరీ చాక్లెట్ అనుకుంది,
పేపర్తో సహా కలకరింది. అది ఏ కలర్ ఉంటుంది, దాని మీద లెటర్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క పెర్ఫ్యూమ్ ఎలా ఉంటుంది, దాని యొక్క స్పర్శ ఎలా ఉంటుంది, దాని యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది, పదే 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 తన అతీంద్రియ జ్ఞానంతో అంటే తన మస్తిష్కంలో ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్ ద్వారా దాన్ని ఆస్వాదించింది. ఆస్వాదించడం వల్ల జీవితంలో నిజమైంది. ఇదే మనం చేస్తున్నాం మన సబ్జెక్టులో. నీకు డబ్బు కావాలా, సంపద కావాలా, ఐశ్వర్యం కావాలా, దాన్ని నువ్వు అలా ఆస్వాదించడం అనేది నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఎందుకు రాదు? క్యాడ్బరీ చాక్లెట్ అయినా అంతే, డబ్బు అయినా అంతే, ఐశ్వర్యం అయినా సంపద ఐశ్వర్యం అన్నిటికీ ఒకటే సూత్రం కదా. అందుకే మన సబ్జెక్టులు ఏమన్నారంటే ఆడియో వీడియో 2 కావాలన్నారు. అలాగే స్పర్శ కావాలి, దాని రుచి కావాలి, దాని యొక్క వాసన కావాలి. అంటే ప్రతి దాన్ని నువ్వు అలా చూడగలగాలి. ఇప్పుడు ఒక కారు అనుకున్నాం అనుకోండి, కొత్త కారు తీసుకున్నారు, ఓకేనా? కొత్త కారు తీసుకోగానే మీకు ఏమనిపించింది? హ్యాపీగా కారు. ఫస్ట్ నువ్వు కొత్త కారు తీసుకోవాలనుకున్నప్పుడు నువ్వు వెళ్ళి ట్రై చేయాలి ఫస్ట్, ఓకేనా? కార్ డ్రైవ్ చేయాలి, ఓకేనా? ట్రయల్ రన్ చేయాలి, అవన్నీ చేయాలి. చేసినప్పుడు ఆ కారులో కూర్చున్నప్పుడు ఆ సీటింగ్ స్పర్శ ఒకటి. ఒకవేళ నువ్వు కొత్త కారు చూసావు, ఆ మొత్తం ప్లాస్టిక్ వేసేయాలి, ఒక స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ నువ్వు ఆస్వాదించాలి. అర్థమవుతుందా? ఆ స్మెల్ని ఆస్వాదించాలి. ఆ యొక్క స్పర్శ, ఆ స్టీరింగ్ని పట్టుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఓకేనా? ఆ కారులో కూర్చున్నప్పుడు ఏదో డబ్బలు వేసినట్టు ఉంటుంది మనకి. అప్పటివరకు బయట ప్రపంచంలో ఉంటుంది కాబట్టి కొత్త కారులో కూర్చున్నప్పుడు ఒక ఫీలింగ్తో పాటు మనకు ఒక ఒత్తిడి కూడా కలుగుతుంది. ఎందుకంటే ఎక్కడ ఇరుక్కుపోయినట్టు, అర్థమైందా? దాని నుంచి మళ్ళీ నువ్వు ఆనందాన్ని పొందుతావు. ఓహో, ఈ సీటింగ్ ఇదంతా. ఈ యొక్క ఊపిరి శ్వాస అనేది కూడా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆ ఆనందం అనేది అదంతా నువ్వు అనుభవించినప్పుడు కూడా ఆ కారు అనేది నీ జీవితంలోకి వస్తుంది. ఇప్పుడు అది ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ భూమి మీద ఉన్న ఎనర్జీని అంతా మనం ఉపయోగించుకుంటున్నాం. ఇక్కడ ఉన్న జనాలు కావచ్చు, జంతువులు కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఇదంతా అనంతమైన విశ్వశక్తిలో అనంతమైన సంపదలు ఉన్నాయి. అక్కడ ఒక ఎనర్జీ ఉంది, దాన్ని ఉపయోగించుకున్నా అనేది ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. దాన్ని మనం ఇంట్రడక్షన్ చేసాము, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని. అది ఎక్కడ ఉంది, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సజాతి ధ్రువం ఉందో, మీ లోపల ఉన్నటువంటి సజాతి లక్షణం ఉందో, ఇదే అక్కడ ఉంది. అర్థమైందా? ఒక నీరులో నీరు ఈజీగా కలిసిపోతుంది. అర్థమైందా? నీరులో కెమికల్ కలవదు కదా, కలుస్తుందా? కలవదు కదా. అలాగే నీ లోపల ఉన్న విశ్వశక్తి, నీ యొక్క హృదయ కుహారంలో ఉన్న అనంతమైన విశ్వశక్తిని విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మనం అనుసంధానం చేస్తూ మన కోరికలను వెల్లడి చేస్తున్నాం. అలా చేయడం వల్ల ఏమైపోయింది, ఇక్కడ ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ విశ్వం ద్వారా చేర్చబడుతున్నాయి. ఆ విశ్వశక్తిని మనం ఇంట్రడక్షన్ చేసాం. ఎందుకంటే దానికి ఏం పని లేదు, 24 గంటలు నేను చూస్తుంటుంది వీడు ఏం చెప్తాడా అని. అక్కడ ఖాళీగా ఉంది, అది మనం ఎందుకు ఉపయోగించుకోవద్దు దాన్ని? అదే నేను చెప్తుంది. ఇలా మాట్లాడుతుంటే నాకు కొంచెం స్పిరిచువల్ నాలెడ్జ్లోకి వెళ్దాము. అమ్మవారు శివుల్లో ఐక్యం అయ్యే ప్రాసెస్లో 3 రకాల దీక్షలు, అంటే నయన దీక్ష, స్పర్శ దీక్ష, కుక్కటి దీక్ష, ఈ మొత్తం చేసిన తర్వాత శివుడు తనకు తానే ఆ విశ్వంలోకి, అంటే తనలో ఐక్యం చేసుకున్నారని చెప్పేసి అంటున్నాను. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, స్పర్శని చూడాలి, అది ఎంజాయ్ చేయాలి, తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి. అంటే ఇవ్వడానికి రెడీగా ఉంది విశ్వం, బట్ ఆ ఎక్స్పీరియన్స్ని మనం కనుక ఇచ్చేస్తే ఆటోమేటిక్ ఇస్తుంది అని చెప్పేసి చెప్పడానికి. స్టార్టింగ్లో విశ్వం ఇస్తుంది అని చెప్పాము. అవునవును. విశ్వం ఎలా ఇస్తుంది అనుకున్నారు కదా. అవును. ఇప్పుడు మనం ఉపనిషత్తులు, మనకి వేదం నుంచి ఉపనిషత్తులు విశ్వశక్తి ఎక్కడ ఉందనేది మనం స్పష్టంగా చెప్పగలిగినాం. ప్రతిదానికి ఒక రీజన్ చెప్పగలిగినాం, ప్రతిదానికి సమాధానం చెప్పగలిగినాం. సింపుల్ మనం చేస్తున్నది ఏంటంటే అక్కడ విశ్వశక్తి ఖాళీగా ఉంది, దానికి ఏం పని లేదు, అనంతంగా ఉంది. దాన్ని మీరు ఉపయోగించుకోవడం అనేది మనం చెప్తున్నాం. అది చెప్పడం వల్ల మీకు జీవితంలో మీరు కోరుకునేది కూడా మీరు పొందడం జరుగుతుంది. మన మాట వింటుంది అంతే, మనం చెప్తుంది అంతే, అందుకంటే మనం చేసేది ఏం లేదు. దాన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దాంతో ఎలా మాట్లాడాలి, మీరు ఎలా దాన్ని రిసోనేటింగ్ కావాలి, ఎలా అనుసంధానం చెందాలి, ఇవి మాత్రం మనం చెప్పామంతే. కాబట్టి ఇప్పటివరకు ఎవరు చెప్పలేనటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలని మనం ఇంట్రడక్షన్ చేస్తాం. ఇంకా కొత్తగా ఏం చేయలేదు మనం. అలా ఎలా గురించి వాళ్ళే సృష్టించుకుంటారు, మనం ఏం చేయట్లేదు. చూపించాం, అక్కడ ఉంది, అక్కడ వస్తువు ఉంది, తీసేసుకోండి అంతే. ఎస్, గ్రేట్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.